కేంద్ర కేబినెట్ సమావేశం, ఎన్నికలకు ముందు చివరి కేబినెట్ భేటీ. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా. ఈ నెల 15కు వాయిదా వేసిన కాంగ్రెస్. ఇవాళ బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా. కాసేపట్లో జాబితా విడుదలయ్యే అవకాశం. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. జగన్నాథ గట్టులో నేషనల్ లా వర్సిటీకి శంకుస్థాపన. వైసీపీలో ముద్రగడ చేరిక వాయిదా. ఈ నెల 15 లేదా 16న చేరే అవకాశం. భీమవరంలో రౌడీజాన్ని అంతం చేయాలి, రాజకీయాల్లో యుద్ధమే, బంధుత్వం ఉండదన్న పవన్. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాకు సిద్ధమైన ఆరూరి రమేష్. బుజ్జగిస్తోన్న ఎర్రబెల్లి ఎమ్మెల్సీ బస్వరాజు. కాంగ్రెస్లోకి కోనేరు కోనప్ప. రేపు కాంగ్రెస్లో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటన. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు. కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు. 6 నెలల్లో తిరిగి నిర్వహించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు. బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి. బళ్ళారిలో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. సిఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు. ప్రభుత్వ నిధులు పాకిస్తానీలకు ఖర్చు చేయాలని చూస్తున్నారని ఫైర్. జమ్మికుంట ఎంఆర్ఓ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో తనిఖీలు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు. 5,16,84,000 రూపాయల రాబడి. సిద్దిపేట కొండపాకలో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం. రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన పరిహారం ఇవ్వలేదంటున్న ఓ కుటుంబం. విజయవంతమైన ఇస్రో ప్రయోగం అద్భుతాలు సృష్టిస్తోన్న ఇన్సాట్-3 DS. అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు. 6 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో పనిచేసిన 4 వ్యోమగాములు. మళ్లీ గెలిస్తే మెక్సికో సరిహద్దును మూసివేస్తా. సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్. హైతీ ప్రధాని రాజీనామా. ఏరియల్ హెన్రీపై తీవ్ర అవినీతి ఆరోపణలు. ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్. జైల్లో భేటీలపై నిషేధం.